నారాయణ, స్వామివారు అభయమిచ్చారుగా, ఇక పదండి. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే 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 ముకుంద ప్రియా. నీకు తెలియందే ఉంది తల్లి. లోకంలో ఎవరి కలవరింతైనా పలవరింతైనా నీ కటాక్షానికేగా. లక్ష్మీ ప్రసన్నతకు ఏ భక్త పరమాణువో అలమటిస్తున్నాడు, అంతే. నారాయణ నారాయణ. వెళ్ళుదేవి, భక్తుని కోరిక చెల్లించు. మన్నించండి స్వామి, అది నా వల్ల కాదు. జగన్నాయకమైన నీవు చెల్లించలేని కోరికలున్నవా? సర్వజ్ఞులైన తమరు ఆ భక్తుని కోరిక ఎరుగురా స్వామి. ఎరుగకే లక్ష్మీ ప్రసాదం కోరుతున్నాడు. కాదు, మీ సేవ నాకు దూరం చేయాలని కోరుతున్నాడు. తన ఏంట నన్ను కొలువు తీర్చమని కోరుతున్నాడు. అస్వతంతురాలనైన నేను నన్ను ఎలా దానం చేయగలను స్వామి? నేను అనుమతిస్తున్నానుగా. బిడ్డ కోరిక తల్లి తీర్చకపోతే మరెవరు తీరుస్తారు దేవి? వెళ్ళు. స్వామికి ఆ మాట సులభం కావచ్చు, కానీ ప్రేమించే ప్రియురాలికి, నాథుడే సర్వస్వమని భావించే ఇల్లాలికి ఆ మాట చెల్లించడం చాలా కష్టం. అఖిల చరాచర జీవరాశి చేరాలని ఆశించి మీ చరణ సన్నిధిలో వసించి సేవించే నన్ను ఈ పెన్నిధిని విడిచి ఆ భక్తుని సంతోషపరచమంటారా? ఇది ఆ నరునికి వరం కావచ్చు, కానీ ఈ దాసురాలికి తగని శిక్ష ప్రభు. కాదు దేవి, లోక కళ్యాణం కోసం జరగబోయే మన లీలకు ఇది నాంది. అసురుల దౌర్జన్యాలకు గురి అయిన ఆర్తులకు రక్ష. క్షణమైన ఎడబాటు లేకుండా మీ హృదయ మందిరంలో నిలిచే నేను ఆ లోకంలో మెలగలేను స్వామి. నేను నిరంతరము నీ హృదయంలో వెలుగుతూ ఉంటాను. వెళ్ళురమ్మా. ఆ పద్మాక్ష మహారాజు కుమారివై ఆయన ముచ్చట చెల్లించు. పద్మాసనే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మో మయి సన్నిధత్వా పాద పద్మో మయి సన్నిధత్వా నా తపస్సు ఫలించింది, నా వాంఛ నెరవేరింది. మహాలక్ష్మికి తండ్రినైన మహాభాగ్యం నాదే. నాకు నేనే సాటి. మా పుణ్యాలు పండి సిరి మా ఇంట వెలసింది. నాకంటే సంపన్నుడు, నాతో సరిచూగే తపస్సంపన్నుడు ఎవ్వడూ లేడు. శ్రీమన్నారాయణ. అఖిల జగతి సృష్టి చేసి ఆడి పాడి అంతలోనే అఖిల
అఖిల జగతి సృష్టి చేసి ఆడి పాడి అంతలోనే ఆ పెదవు బొమ్మలాట నటన సూత్రధారి దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామ నారాయణార్పితమస్తు. క్షేమమే కదా? కుమారి మాతులుంగి ఎక్కడా? ఓహో, అభ్యంతర మందిరంలో పెట్టి అల్లుడు కోసం వెతుకుతున్నారన్నమాట. ఇంతకు ఏ అయ్యకి ఇవ్వదలుచుకున్నావు మహారాజా? ఏ అయ్యకో ఇవ్వటానికా అంత కఠోర తపస్సు చేసి ఈ అమ్మను సంపాదించింది? ఇదేమిటి పద్మాక్ష, కొత్త ధర్మాలు చెప్తున్నావు? ఆశకు అంతంటూ ఉండాలి. ఆడుపిల్లల్ని కన్నవాళ్ళందరూ ఈ మాటే అంటున్నారా? ఈ మాటే మీ మామగారు అనుంటే ఏం చేసేవాడివి? ఎవరేమైనా అనని, నానా వ్రత నియమాలు పాటించి సంపాదించుకున్న మహాలక్ష్మిని నా చేతులారా ధారపోయమంటావా నారదా? నా బంగారు కొండను నేను విడవలేను, విడిచి బ్రతుకలేను. అదిగాక ఆ జగన్నాథుని ఎల్లాలిని ఏ సామాన్యుడు చేతుల్లోనూ పెట్టమంటావా? నేనన్నానా? నీవంటున్నావా? వివాదం ఎందుకు కాని కుమారి మనస్సెరిగి చెయ్యి. శ్రీదేవికి మనస్సైన వాడు నీలమేఘశ్యాముడు. స్వయంవరం చాటించు. అంత అనురాగమే ఉంటే మన కోసం కాకపోయినా తన ఇల్లాలిని తాను దక్కించుకోటానికైనా ఆ వైకుంఠుడే దిగి రాక తప్పదు. ఇటు లక్ష్మీ ప్రసన్నతతో పాటు అటు నారాయణ సాక్షాత్కారం కూడా నీకు కలిసి వస్తుంది. రాకపోతే వస్తే వాదాలు మాని నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. తప్పదా నారదా? ఏ తండ్రికి తప్పింది? శుభస్య శీఘ్రం. నారాయణ నారాయణ.